జై శ్రీరామ్ స్వామి. మూడవ సర్గలోని స్వామి, రెండవ శ్లోకం స్వామి. శ్రీ వశిష్ఠ ఉవాచ. రఘుకుల శ్రేష్ఠుడవో రామ, నీవు వచించిన లాగున మహాప్రళయాంతమునను సృష్టి ఆది అందును ప్రథమ ప్రజాపతి స్మృతి రూపముననే ఉత్పన్నమగును అన్నారు స్వామి. ప్రథమ ప్రజాపతి స్మృతి రూపముననే ఉత్పన్నమగును అన్నారు స్వామి. కొంచెం చెప్తారా స్వామి? అది స్మృతి రూపమున అనేది నాకు తెలియలేదు స్వామి. అక్కడ స్మృతి అంటే పూర్వ జగత్ స్మృతి అని కాదు అర్థం స్వామి. అక్కడ స్మృతి అంటే ఏంటంటే తన స్పందం. ఇప్పుడు ఒక మనిషి అద్దంలో తన ప్రతిబింబాన్ని తను చూసుకున్నాడు. చూసుకోక ముందు అతడు ఒక్కడే ఉన్నాడు. చూసుకునేటప్పుడు అద్దము ప్రతిబింబము రెండు సిద్ధించినాయి. అర్థమవుతుందమ్మా? ఆ దానిని స్మృతిగా చెప్పారు అక్కడ. దేన్ని స్మరిస్తున్నాడు ఆయన? తన స్థితిని స్మరిస్తున్నాడు, తన అనుభూతిని స్మరిస్తున్నాడు ఆయన. ఆ అనుభూతి యందు జగత్ సంకల్పన చేశాడు. ఎవరు? ప్రథమ ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు, మొట్టమొదటి ప్రజాపతి. ఆ తర్వాత ఇంకా ప్రజాపతులు ఎవరు? నీవు కూడా, మీరు, మీ ఆయన కూడా ప్రజాపతులే. సంతానాన్ని కలిగి ఉన్న వాళ్ళందరూ ప్రజాపతులు అనే పేరుతో పిలువబడతారు. ఈ విధంగా ఈ జగత్తుల్ని ఉత్పన్నం చేసేవాళ్ళు, పరిమితమైన భావాలను ఉత్పన్నం చేసేవాళ్ళు, పరబ్రహ్మ తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని అప్పుడు కల్పించేవాళ్ళు, ఇలా పలు విధాలుగా ఈ సంకల్పం లోపల అంతర్గతంగా ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ స్మృతి రూపాలే. కానీ ప్రథమ స్మృతికి ఈ స్మృతులకి తేడా ఉన్నది. ఈ స్మృతుల్లో వాసనా సంపర్కం ఉన్నది. అదేవిధంగా నేను ఇతరం అనే నిర్దేశాలు ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. ఆ ప్రథమ స్మృతిలో అది లేదు. తాను బ్రహ్మము అనే విభాగం లేదు. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇవన్నీ స్మృతులు. ఈ స్మృతులకి ఇప్పుడు చెప్తున్న ఈ రెండవ శ్లోకంలో చెప్పిన స్మృతికి ఆ భేదం ఉన్నదన్నమాట. అంటే ఇదే స్మృతి అంటే ఏమిటి? మామూలుగా మనం ఎక్కడ ఏ సందర్భంలో వాడతాం ఆ మాటని? గుర్తు అనే మాటలో వాడతాం, జ్ఞాపకం అనే మాటలో వాడతాం కదా. స్మృతి నీకు స్మృతిలో లేదా అంటాం. స్మృతి వచ్చిందా అని అడుగుతాం. స్మృతి రావడం అంటే ఏంటి? లేచి అందరినీ గుర్తుపట్టడం. పూర్వపు దాన్ని అంతటినీ స్మరించడాన్ని స్మృతి అంటాం. అవునా? పూర్వపు ఏమీ లేనప్పుడు వచ్చే స్మృతిని ఏం చూస్తారు? తను తాను చూసుకోవటం అన్నమాట. ఆత్మదర్శనమే. దాని నుంచి తాను అన్యం అనే దాన్ని కాసేపు లీలగా అలా సంకల్పించేటప్పుడు జగత్తుని ఆయన స్పృహతోటే సంకల్పిస్తున్నారు. మరొకటి ఉందని కాదు, అద్వయ స్పృహలోనే జరుగుతుంది అదంతా. తక్కినవన్నీ కూడాను ప్రభలు, ప్రతిప్రభలు అంతే. బింబాలు, ప్రతిబింబాలు, మరలా బింబ ప్రతిబింబాలు. ప్రతిబింబం బింబంగా అవుతుంది, మళ్ళీ దానికి ప్రతిబింబం వస్తుంది. ఇదే ఈ జగత్తంతా కూడా. ఎక్కడికక్కడ అద్దం సిద్ధం, ఎక్కడికక్కడ బింబ ప్రతిబింబాలు సిద్ధం. బింబము ఎటువంటిదో ప్రతిబింబం కూడా అటువంటిదే, అద్దము కూడా అటువంటిదే. ఇది ఇక్కడ విషయం. అంటే అద్దానికి మాటలొచ్చు, ప్రతిబింబానికి మాటలొచ్చు, బింబానికి మాటలొచ్చు. బింబం మాత్రం ఎప్పుడు ఒక్కటే ఉన్నది, రెండవది లేదు, దానికి తోడే లేదు. దానికి తోడంటే ప్రతిబింబమే, అద్దమే. అద్దము ప్రతిబింబము దాని స్మృతిలోంచి వచ్చినాయి కాబట్టి దానికంటే అన్యం కావు. ఇది సంగతి ఇక్కడ. కానీ ప్రతిబింబం బింబంగా మారినప్పుడు దాని స్మృతికి కారణం ఉన్నది. మొట్టమొదటి దానికి కారణం ఏమీ లేదు. కారణరహితమైనది ఎప్పుడు కూడాను అద్వితీయం. అర్థమైందా? అర్థమైంది స్వామి. జయ శ్రీరామ్ స్వామి. జయ సద్గురామ్ స్వామి. నరుడవు నీవే నారాయణ, త్వయ సుశాంత నారాయణ. సత్యధర్మ